ఆర్ యు రెడీ? గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, గొప్ప అంచనాలు. యోబుకి గొప్ప అంచనాలు ఉండేవి. అంచనాలు ఏంటి తెలుసా? భక్తిగా ఉంటే ఇంకా దీవింపబడతాం, పరిశుద్ధంగా ఉంటే ఇంకా దీవింపబడతాం, నీతిగా ఉంటే దీవింపబడతాం. 100కి 100% కరెక్ట్. కానీ యోబు బతుకులు అది జరగల. అప్పుడు అర్థమైంది, భక్తిగా ఉన్న కష్టాలు వస్తాయి, నీతిగా ఉన్న కష్టాలు వస్తాయి. తన ఎక్స్పెక్టేషన్స్ కూలిపోయినాయి, తన అంచనాలు కూలిపోయినాయి. కానీ సర్వశక్తి గల దేవుడు జోక్యం చేసుకొని మొదటి దానికన్నా రెట్టింపులుగా దేవుడు ఆస్వాదించాడు. నీ ఇంట్లో కుమారుడు జన్మించాడు, గొప్ప అంచనాలు ఉన్నాయి. నీ ఇంట్లో కుమార్తె జన్మించింది, గొప్ప అంచనాలు ఉన్నాయి. అవన్నీ కూలిపోయినాయి. ఫియర్ నాట్. యోబుని సెకండ్ టైం దర్శించాడు. నీ కుమారుని మళ్ళా దర్శించబోతున్నాడు, నీ కూతుర్ని మళ్ళా దర్శించబోతున్నాడు. ఇదివరకు ఎలాగున్నాడో దానికి మించిన దేవుడు నీ బిడ్డను చేయబోతున్నాడు. మళ్ళా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నీ బిడ్డని దానికి మించి గనుడిగా చేయబోతున్నాడు. నీ కూతుర్ని దానికి మించి దేవుడు గనుడిగా చేయబోతున్నాడు. డిడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్? నీ అంచనాలు తప్పిపోయినాయా? భయపడద్దు, రీకన్స్ట్రక్ట్ చేస్తా, రీబిల్డ్ చేస్తా. యెహోవా ఇల్లు కట్టించబోతున్నాడు, యెహోవా నీ ఇంటిని కట్టించబోతున్నాడు, యెహోవా నీ వ్యాపారాన్ని కట్టబోతున్నాడు, యెహోవా నీ బిడ్డల్ని కట్టబోతున్నాడు. యెహోవా యేసయ్య జోక్యం చేసుకోబోతున్నాడు. నీ ఎక్స్పెక్టేషన్స్కి మించి నేను చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20, అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికమైంది నీ ఇంట్లో చేస్తా. యెమ్మయా గ్రామంలో ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిపోయినాయి, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీబిల్డ్ చేశాడు నాది. దావీదు మందసం యెరూషలేములో లేదు, ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. ఆ మందసాన్ని మళ్ళా తీసుకొస్తుంటే తనలో ఉన్నవాడు ఉజ్జా మందసాన్ని పట్టుకొని చచ్చిపోయాడు. ఈ దేవుడు నాకు కలిసి రాడు, అమ్మో ఈ దేవుడు సన్నిధి నాకు కలిసి రాదు, నాకొద్దు. మా కుటుంబంలో ఒకరు చచ్చిపోయాడు, నా బెటాలియన్లో ఉన్న ఒకరిని చచ్చిపోయాడు, నాకొద్దు, ఈ దేవుడు సన్నిధి నాకొద్దు, ఈ దేవుడు నాకు కలిసి రాడు రాడు అని వెళ్ళిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినాయి. మందసం ఎక్కడుంటే అక్కడ విజయం, మందసం ఎక్కడుంటే అక్కడ ఘనత, మందసం ఎక్కడుంటే శత్రులు పారిపోతారు. దేవుడు లెగుచును గాక. ఆమెను కాదమ్మా, శత్రువులు. కీర్తనలు 68:1 ఎప్పుడు పాడేవాళ్ళు తెలుసా? ఈ మందసాన్ని నలుగురు కలిసి ఎత్తుతున్నప్పుడు, దేవుడు లెగుచును గాక, శత్రువులు చెదిరిపోదురు గాక. లెట్ గాడ్ అరైజ్ అండ్ హిస్ ఎనిమీస్ బి స్కాటర్డ్. కానీ అన్ ఎక్స్పెక్టేషన్, మందసం ఎక్కడుంటే అక్కడ ఘనత, దీవెన. కానీ ఏం జరిగింది? మరణం జరిగింది. ఈ దేవుడు నాకు కలిసి రాడని చెప్పేసి వదిలేశాడు దేవుని సన్నిధి. కానీ నీ ఆశను, నువ్వు ఆశించింది మళ్ళా ఎలా రీబిల్డ్ చేయాలో దేవుడికి సూపర్ ప్లాన్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయి. ఓబేదేమును దీవించాడు. ఆమేనండి. యేసు రక్తమే జయమనండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఒక కార్యం చేస్తున్నాడు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఓబేదేమును ఆస్వాదించాడు. చర్చిలో గుమ్మాల్ని తుడిచేవాడిని ఆస్వాదించాడు, కిటికీలను తుడిచేవాడిని ఆస్వాదించాడు, బూజు దులిపైన ఓబేదేమును ఆస్వాదించాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. బాబోయ్, ఈయన వదిలేస్తే రాజు అయిపోయేటట్టున్నాడు నాయన. మళ్ళా నాకు నా సన్నిధి కావాలి, నీకు నమస్కారం బాబు, 10 లక్షలు ఇచ్చేస్తా, నాకు కావాలి నా సన్నిధి. కలిసి రాడు అన్న దేవుడు మళ్ళా తన హృదయంలో తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిపోయినాయా? ఎక్స్పెక్టేషన్, నీ ఊహ, నీ ఆశ ఫెయిల్ అయినాయా? నా దేవుడు రీబిల్డ్ చేస్తాడు. డబుల్, ఆ డబ్బులు కాదు, డబల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ భక్తికి ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. భక్తి ముసుగులో నిన్ను నాశనం చేస్తాడు. మన చర్చిలో ఒక చెల్లిగారు వస్తున్నారు, భార్యాభర్తలో 2 పిల్లలు. ఈమెకి ఏం పట్టిందో నాకు తెలియదు, కానీ భర్త బెడ్రూమ్కి రాగానే వంటగదిలోకి వెళ్ళిపోద్దంట, భర్త వంటగదికి రాగానే బెడ్రూమ్కి వెళ్ళిపోద్దంట.
భర్త బెడ్రూమ్కి రాగానే డాబా పైకి వెళ్ళిపోద్దంట. ఈ భర్తకి పిచ్చొచ్చి ఏం చేస్తున్నారా ఈమె అనుకుని పిల్లలో ఈయన గట్టి పట్టేసుకున్న రావని, ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు నాతో చెప్పాడు నువ్వు వచ్చినప్పుడల్లా నీ దగ్గర నిలబడొద్దని. ఆహా, దేవుడు చెప్పాడు. ఎంత మంచి భర్తో చూడండి. అలాంటి వాళ్ళు ఈ శుక్రవారం ఉపాస ప్రార్థనలు వచ్చారు లేదు నాకు తెలియదు, కానీ మీకు పూలమాలేస్తా. ఆ భర్త కూడా 6 నెలలు అలాగే చేశాడు. ఇక ఈయన మెంటల్ టార్చర్ తట్టుకోలేక నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, ఏం చెప్తున్నారండి చర్చిలో ఏం చెప్తున్నారండి మీరు అన్నాడు. చర్చిలో ఏం చెప్తున్నారా? నేను అనుకున్నాను ఏంటంటే విగ్రహారాధన గురించి ఏం చెప్పాను రా బాబు. నేను అన్నా, సారు మా ప్రసంగాలన్నీ లైవ్లో రికార్డ్ అవుతాయి సారు, ఒకసారి చూడండి. ఏం చెప్తున్నానండి అన్నాడు. ఒరే ఏం చెప్పటం ఏంటి సార్ అన్న. భార్యాభర్తలు విడిపోమనంటారా ఏంటండి ప్రసంగాలు అన్నాడు. నేను ఆమెను పిలిచి, ఏంటమ్మా నువ్వు చేసేదంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నయ్య అంతే. కొంతమందికి ఇలా షేకెత్తుంటారు టెట్ట, వెంటనే అర్థం కాలేదు నంబర్ 1 దయ్యం పట్టిందిరా బాబాని. అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఇలా ఊగిపోయి దేవుడు నాతో మాట్లాడతాడంటే, ఆహా పట్టిందిరా బాబు. ఆమె చెయ్యి మీద వేసి నా చెయ్యి ఆమె తల మీద పెట్టి, యేసు రక్తములో భ్రమపరిచే దురాత్మ, భక్తి ముసుగులో నటిస్తున్న దురాత్మ యేసు నామములో పో. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా భక్తి పేరట, భక్తి ముసుగులో భార్యాభర్తల సంబంధాన్ని చెడగొట్టున్న, భక్తి ముసుగుల్లో చదువులను నష్టం చేస్తున్న, భక్తి ముసుగులో నీ వ్యాపారాన్ని నాశనం చేస్తున్న, భక్తి ముసుగులో నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్న దురాత్మ ఇప్పుడే వేర్లతో పోను గాక. 2 చేతులు పైకెత్తి యేసయ్య అంటుండగా ఒక అభిషేక శక్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఆ దురాత్మ వ్యక్తుల నుండి పోనుగాక, కుటుంబాల నుండి పోనుగాక, పిల్లల చదువుల నుండి పోనుగాక. అనేక మంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఏం చేస్తారు? వాళ్ళు ఉపవాసం ఉంటారు. అది దేవుడి పద్ధతి కాదు. లేకపోతే ఎగ్జామ్ రేపు అనుకోండి, ఒక వారం ముందర ఉపవాసం ఉండు. ఎగ్జామ్ రాసిన ఒక ఉండు ఉపవాసం. నేను దేవుడు నాతో మాట్లాడతాడు అనగా నాకు అర్థమై పట్టేసింది నీకు బాగా. ఎగ్జామ్ ఉపవాసం ఉండి రాస్తా. ఏం రాస్తావునా నువ్వు? ఉపవాసం దేనికి? దేవునితో సహవాసం చేయడానికి. అంతేగాని పరీక్షలో ఏం సహవాసం చేస్తావు నువ్వు? అలా ప్రార్థన. ఒక మాట మీరు గమనించండి, అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరీక్షలు రాస్తున్న వాళ్ళు అనేక మంది విజయం పొందలు నేను అనట్లా, పొందారు. కానీ కృపచేత సత్యం ఎరగలేదు గనక కనికరం గల దేవుడు నా ప్రార్థన ఆలకించి చేస్తున్నాడు. సత్యం తెలిసినాక నువ్వు అలా చేయడం కుదరదు. ఆర్ యు రెడీ? మీ పిల్లలు పరీక్ష రాస్తున్నారు, మీరు ఉపవాసం ఉండండి, నో ప్రాబ్లం. తల్లిదండ్రులు ఉపవాసం ఉండండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆర్ యు రెడీ? నీ భక్తి నిన్ను మోసం చేయకూడదు. నీ భక్తి నీకేం తేవాలి? ధైర్యం తేవాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు తన భక్తి జీవితం తనకేం తెచ్చింది? ధైర్యం తెచ్చింది. ఏం శ్రమల గుండా వెళ్తున్నాడండి, ఎంత వేదన గుండా వెళ్తున్నాడండి. సొంత కొడుకు వ్యతిరేకం అయిపోయాడండి. ఎంత భయంకరం అండి. అటువంటప్పుడు దావీదు అంటున్నాడు, నేను బాలునైతిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతుల సంతానం విడువబడుట కానీ ఆహారం కొరకు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. భక్తి ఏం తెచ్చింది? ధైర్యం తెచ్చింది. నేను అతిక్రమించగలను, నా దేవుని ద్వారా నేను ముందుకు వెళ్ళగలను. సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కొంటవేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువే ఉండదు. భక్తి ఏం తెచ్చింది? ధైర్యం తెచ్చింది.
ఇది నేను ఒక పుస్తకంలో చదివా. భార్యాభర్తలు ఒకే ఒక బాబు, ఆ బాబుకి వివాహం అయింది. బాబు కోడలు ఇంట్లోనే ఉంటారు. అమ్మా నాన్నలు కొడుకు కోడల్ని కూతురుగా చూస్తున్నారు. ఎంతో సఖ్యతగా ప్రేమ కలిగిన కుటుంబం. అకస్మాత్తుగా ఆ తండ్రి గారు 54వ సంవత్సరమున ఆయన మరణించాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. కొడుకు కోడలు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములు ఇలా రాసి పెట్టారు. అమ్మా, ఎంత భక్తిగా ఉంటావమ్మా, ఎంత ప్రార్థన చేస్తావమ్మా, మన ఇంట్లోనే యేసయ్య ఎందుకు ఇలా చేయాలి, మన ఇంట్లోనే ఎందుకు ఇలా చేయాలి, డాడీనే ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది చచ్చి బతికి రేపో మాపానోళ్ళు ఉన్నారు, మన డాడీనే ఎందుకు తీసుకెళ్ళిపోవాలి మమ్మీ, మీరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు మమ్మీ, ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అనగానే ఆ అమ్మ తిరిగి వాళ్ళతో ఇలా చెప్పింది, నా ఇంటిలో యేసయ్య ఈ నల్ల మేఘాన్ని ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు. ఈ నల్ల మేఘంలో బయట నాకేం కనబడట్లా, లోపల నాకేం కనబడట్లా, ఎడం వైపు కుడివైపు నాకేం కనబడట్లా, ఎదరా వెనక ఏం కనబడట్లా, ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు ఈ నల్ల మేఘం నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య మంచివాడు, నా యేసయ్య సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె భక్తి ఆమెకి ఏం పుట్టించింది? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఒకటోసారి ప్రార్థన చేశాడు, వర్షం రాలా. రెండోసారి వర్షం రాలా. మూడోసారి వర్షం రాలా. నాలుగోసారి వర్షం రాలా. ఐదోసారి వర్షం పడలా. ఇంకొకడైతే వదిలిపెట్టేసేవాడు. కానీ తన భక్తి ఏం పుట్టించింది? అసలు భక్తి ఏం పుట్టించాలి? కాదు, ఏం పుట్టించాలి? నిరుత్సాహం పుట్టించాలి, ఆందోళన పుట్టించాలి, వాగ్దానాలు ఏమైపోయాను పుట్టించాలి. కానీ ఏం పుట్టింది? మరలా చేస్తున్నా ప్రార్థన. ఒక మోపైన వర్షం పడింది. ప్రతి వాగులు నిండిపోయినాయి, ప్రతి కాలువలు నిండిపోయినాయి, ప్రతి నది నిండిపోయింది. ఈ రోజున ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు దొరకని నీకు, నీ ప్రార్థన నీకు నిరుత్సాహం పడకూడదు. మన మందిరంలోనికి ఒక చెల్లిని తీసుకొచ్చారు. ఎన్ని ప్రార్థనలు చేసినా దెయ్యం పోట్ల. నేను చెప్పనా, ఇంత మట్టికి మన చర్చిలో ఎవరు కూడా ఒక్క చెల్లి కోసం ఇంతగా ఎవడు ప్రార్థన చేయలా, ఎప్పుడు ప్రార్థన చేయలా. అలా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నాం, అయినా దెయ్యపు శక్తి పోట్ల. ఏంటి దేవుడా, ఏంటి నాయనా, ఎందుకని ఇలా జరుగుతుంది? నా దేవుడు ఈ ప్రసంగం ఆల్రెడీ నాకు ఇచ్చేశాడు. నా దేవుడు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. మందిరములో నీ ప్రార్థన గొప్పతనం కాదు. ఎన్నో దెయ్యాలను నేను వెళ్ళగొట్టా, ఎన్నో క్యాన్సర్లు నేను స్వస్థత పరిచా, నడవలేని వాళ్ళు నడిపించా, గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలం ఇచ్చా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నా దేవుడు నాతో ఉన్నాడు. సంగమా, ఫియర్ నాట్. నీ ఇంట్లో అద్భుతాలు చేశాడు. ఒక మాట, అప్పుల కొలిమిలో ఉన్న నిన్ను బయటికి లాగాడు, దారిద్ర్యంలో నిన్ను బయటికి లాగాడు. ఇప్పుడు పతనములను ఉండొచ్చు. ఫియర్ నాట్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. మరలా చేస్తా. ఎస్, హల్లెలూయా. నీ భక్తి ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. మోపైన వర్షం పడింది. నజరేయుడైన యేసు నామములో ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు దొరకకుండా, అది నీ పిల్లల విషయమని, నీ కుటుంబ విషయమని, ప్రార్థనకు జవాబు దొరకకుండా ప్రార్థన మీద విసిగిపోయిన నువ్వు భక్తికి ఏం పుట్టాలి? మరలా చేస్తా. ఈ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఒక మోపైన జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏలియా తన భక్తి ఏం పుట్టించింది? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. విధవరాలు, ఇద్దరు మగపిల్లలు, అప్పులోళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. మరలా ఎక్కడికి వెళ్ళింది? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుడా. మళ్ళా ఎక్కడికి వెళ్ళింది? ఆమె భక్తి ఏం పుట్టించింది? నేనేం చేయాలో చెప్పండి. నీ దగ్గర కొద్దిగా నూనె ఉంది, దాన్ని పాత్రలు తీసుకొచ్చి ప్రతి పాత్రను నింపమన్నాడు. నింపాడు.
ఆమె భక్తి ఏం పుట్టింది? ఉపవాసం చేసిందా? ఆమె భక్తి ఆమెకి ఏం పుట్టించింది? నీ భక్తి ఏం చేయాలి? తర్వాత ఉపవాసం ఉండాలా. ఆర్ యు రెడీ?